ఆర్ సంధ్యాదేవి గారు రచించిన హిమబిందు. అంశుమంతుడు సంధ్యాకిరణాలను పోగు చేసుకుంటున్నాడు. ఆకాశం అరుణవర్ణంతో రాగరంజితమై ఉంది. పక్షులు సంధ్యారాగాన్ని ఆలపిస్తూ గూటికి చేరుకోసాగాయి ఆనందోత్సాహాలతో. చీకటి వెలుగుని మింగేస్తూ నలుమూలలా వ్యాపించసాగింది. ప్రతి స్త్రీ సంధ్యా దీపాలను వెలిగిస్తూ తమ ఇంటిని కాంతివంతం చేసుకోసాగారు. ఆ ఆలోచనే లేని హిమబిందు విచారవదనంతో అంత పెద్ద ఇంటిలో ఒక్కర్తి గోడకు చేరబడి తన మనస్సుని ఇంటిని అలుముకున్న అంధకారంతో అవిరామంగా ఏదో ఆలోచిస్తోంది. అష్టైశ్వర్యాలు కలిగి ఉన్న ఆమెను ఒంటరితనం అడుగడుగునా హింసించసాగింది. తన ఈ ఒంటరితనానికి కారకులెవరు? ఆమెలో పౌరుషాగ్ని రగిలింది. అప్రయత్నంగా పిడికిళ్లు బిగుసుకున్నాయి. కోపంతో పళ్ళు నొరసాగింది. ఆమె హృదయంలో తుఫాను చెలరేగింది. గుండెల్లో అగ్నిపర్వతాలు ప్రద్దలైనట్లయింది. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఈ నిరీక్షణ? అతను వస్తాడా? ఆమె హృదయాంతరాళంలోని ఆవేదన అశ్రుబిందువులుగా వెలువడడం ప్రారంభించింది. ఆమె నయనాల నుంచి వెలువడుతున్న అశ్రుబిందువులతోనే ఆమె బాధాపూరిత హృదయం ప్రతిబింబించసాగింది. ఎంతకాలం తన హృదయంలోని ఆ వేదనని అణుచుకుంటుంది? ఎన్ని సంవత్సరాలు తనలోని బాధ దిగమింగుతుంది? మనోధైర్యంతో గుండె నిబ్బరంతో ముందుకు సాగాలి. ఎవరైతే తన్ని తన కుటుంబాన్ని హేళన చేసి అవమానించి నవ్వుల పాలు చేశారో వాళ్ళని ఆటబొమ్మల్ని చేసి ఆడించి తన కక్ష తీర్చుకోవాలి. వాళ్లల్లో వాళ్ళకి తగువులు పెట్టి ఇంటిని 2 ముక్కలు చేసి మనసారా ఆనందించాలి. తన తల్లిదండ్రులు ఎలా మరణించారో తను మరవగలదా? గాఢంగా నిట్టూర్చిందామె. ఎడతెరిపిలేని ఆలోచనలు ఆమెని వదిలిపెట్టగా వెంటాడుతూనే ఉన్నాయి. హిమబిందు ఆ ఆలోచనని కనిపెట్టి శక్తిని కూడా తీసుకుని నెమ్మదిగా లేచి లైట్ వేసింది. లైట్ వేయగానే గది నిండా వెలుతురు చిమ్మింది. ఆమె మెల్లగా టేబుల్ వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న ఉత్తరాన్ని అందుకుంది. ఆ రోజు సాయంత్రమే స్నేహితురాలి వద్ద నుంచి వచ్చిన ఉత్తరం అది. ఆమె భర్త గుంటూరులో డాక్టర్. ఆ స్నేహితురాలు రాసిన ఉత్తరం ఎన్నిసార్లు చదువుకుందో లెక్కలేదు. డియర్ హిమబిందు, నువ్వక్కడ ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నిన్ను తలుచుకుంటుంటే నా మనసు ఎంత దుఃఖిస్తోందో నీకు తెలియదు. చదువుకునే రోజుల్లో ఎంత చలాకీగా, ఎంత సరదాగా ఉండేదానివి. భగవంతుడు నీ ఎదుట ఎందుకిలా రాశాడా అని విచారిస్తూ ఉంటాను. మా వారు ఈ మధ్య పని ఉండి వైజాగ్ వెళ్లారు. అక్కడ తెలిసిన విషయం ఏమిటి అంటే, గోపాలకృష్ణ కోరమండల్ ఫెర్టిలైజర్స్లో ఇంజనీర్ అని. అతను ఇంకా పెళ్లి చేసుకోలేదని తెలుసుకుని అతని ఇంటి అడ్రస్ కూడా తెలుసుకుని వచ్చారాయన. నువ్వు రాసినట్టే కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగం కోసం కనుక్కున్నారు. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ నీకు ఇంగ్లీష్ లెక్చరర్గా ఉద్యోగం ఇస్తానని అన్నారట. 2 రోజుల్లో మా వారు ఆ ప్రిన్సిపల్కి రాసిన ఉత్తరం పంపిస్తాను. ఆ ఉత్తరం తీసుకుని వెళ్ళి నువ్వు ఆయన్ని కలుసుకో. నీకు ఉద్యోగం ఇస్తారు. హిమా, నీకు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదని నాకు తెలుసు. అయినా తప్పదు. ఆ ఊరిని, ఆ ఇంటిని నువ్వు వదిలి వెళ్ళాలి. తప్పదు. త్వరపడి నీ జీవితాన్ని నీ తెలివితేటలతో చక్కదిద్దుకో. ఎవరో వస్తారని నీ జీవితాన్ని చక్కదిద్దుతారని వెర్రి ఆలోచన వద్దు. నీ అదృష్టం వల్లనే ఏమో గోపాలకృష్ణ ఇంకా పెళ్లి చేసుకోలేదు. నువ్వు తొందరగా వెళ్ళి అతన్ని నీ వాడిని చేసుకో. తిరిగి మీ ఇద్దరి జీవితాలు ఒకటవ్వాలని కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ నీ సుఖ సంతోషాలనే కోరే నీ స్నేహితురాలు శైలజ. ఉత్తరాన్ని చదివి నిట్టూర్చింది హిమబిందు. శైలజ రాసినట్లు గోపాలకృష్ణ తను ఒకటవుతారా? 15 సంవత్సరాల నుంచి ఆమె హృదయంలో పదిలంగా దాచుకున్న ప్రేమగంగ ప్రవాహంలా పొంగి పొంగి పైకి పొర్లింది. ఒక్కసారిగా అది 11 సంవత్సరాల వయసప్పుడు చూసింది అతన్ని. మళ్ళీ ఇంతవరకు చూడనే లేదు. ఇప్పుడు మళ్ళీ అతన్ని చూడబోతున్నాను అనుకుంటే ఆమెలో భయం ఆవరించుకోసాగింది. తను మొండి ధైర్యంతో నడుం గట్టి ముందుకు వెళ్ళడానికే నిశ్చయించుకుంది. పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూసే విద్యార్థిలా రోజులు గడపాలి. హిమ చాలాసేపు ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చింది. గోపాలకృష్ణ ప్రేమని తన స్వంతం చేసుకుని గెలుపు పొందాలి. లేదా ఓడిపోతే ప్రాణాలు వదిలిపెట్టాలి. అంతే అనుకుంది. మర్నాడు హిమబిందు ఇంటికి తాళం వేసి ఆటోలో హరి ఇంటికి బయలుదేరింది. హరి హిమబిందు కంటే 1-2 సంవత్సరాలు చిన్నవాడు. దగ్గర వాళ్ళ అబ్బాయి.
హరి చదువుకి హిమ సాయం చేసింది. అతను బీకాం పాస్ అయ్యి బ్యాంక్లో పనిచేస్తున్నాడు. అతనికి పెళ్లి కాలేదు. తల్లి ఉంది. వాళ్ళకి హిమబిందు అంటే గౌరవాభిమానాలున్నాయి. ఆమె వెళ్ళేటప్పటికి హరి ఇంటి వద్దే ఉన్నాడు. ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి రాని హిమబిందుని ఆశ్చర్యంగా చూశాడతను. అక్కా అన్నాడు సంతోషంతో ఎదురు వెళ్ళి. హిమబిందు చిరునవ్వుతో లోపలికి వచ్చింది. రా అక్కా, కూర్చో అంటూ గబగబా కుర్చీ తెచ్చివేశాడు. అమ్మ లేదా? నవ్వుతూ ఆ కుర్చీలో కూర్చుంటూ అడిగింది హిమబిందు. ఉంది, పిలుస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళాడు హరి. అమ్మా, మన ఇంటికి ఎవరొచ్చారో చూడు అంటున్నాడు. అతను సంతోషం పట్టలేకపోతున్నాడు. ఎవర్రా అంటూ యువతలకు వచ్చింది ఆవిడ. హిమబిందుని చూస్తూనే, నా అమ్మ నా తల్లి, ఎప్పుడొచ్చావమ్మా? నేను చూడనే లేదు, పొయ్యి దగ్గరున్నాను అంది నొచ్చుకుంటూ ఆవిడ. హిమబిందు, ఇప్పుడే వచ్చాను పెద్దమ్మా అంది నవ్వుతూ. ఎప్పుడూ ఇల్లు వదిలిపెట్టి రాలేదు. ఎన్నిసార్లు చెప్పాను రమ్మని అందావిడ ఆమె కాళ్ళ దగ్గర కింద చతికిలు పడుతూ. హరితో చిన్న పనుండి వచ్చాను అంది హిమబిందు. ఏమిటక్కా, నాతోనా? కబురు చేస్తే నేనే వచ్చేవాణ్ణిగా, నువ్వింత దూరం రావాలా అన్నాడు హరి. చెప్పమ్మా, నీకు ఏ పని చేసి పెట్టమన్నా చేసి పెడతాడు. చెప్పమ్మా, ఏమిటో నీ జీవితం ఎట్లా అయిపోయింది? ఆ పార్వతమ్మ ఏమైపోయిందో? నిన్ను దుఃఖపెట్టిన పాపానికి ఆమెకి శిక్ష పడే ఉంటుంది. మీ అమ్మ నాన్నకి ఒక్కగానొక్క బిడ్డవి. నీ మీద బెంగతోనే వాళ్ళిద్దరూ ప్రాణాలు వదిలేశారు కదా. మీ బుసురు తగలకుండా ఉంటుందా పార్వతమ్మకి అందావిడ ముటికలు విరుస్తూ. హిమబిందు ఆవిడ మాటలు వింటూ తలొంచుకుని మౌనంగా కూర్చుంది. అక్కా అంటూ హరి ఆమె భుజంపై చెయ్యి వేసి పిలిచాడు. హరి అంటూ నీళ్లు నిండిన కళ్లతో అతని వైపు చూసి తన భుజంపై ఉన్న అతని చేతిని చేతుల్లోకి తీసుకుని, హరి, ఈ అక్కకి చిన్న సాయం చేసి పెడతావా అంది. అక్కా, నువ్వు చెప్పాలే కాని నేనెందుకు చేయను? ఎంత కష్టమైనా సరే, ఆఖరికి నా ప్రాణాలు ధారపోసైనా సరే నీకు ఆ పని చేసి పెడతానక్కా, నన్ను నమ్ము అన్నాడు హరి ఆవేశంగా. నాకు తెలుసు హరి, ఈ పని నువ్వు చెయ్యగలవని. ఆ నమ్మకంతోనే నీ దగ్గరికి వచ్చాను అంది హిమబిందు. చెప్పు తల్లి, తమ్ముడికి చెప్తే చేసేస్తాడు. నీకు కాఫీ తెస్తానుంటూ అంటూ ఆవిడ వంటగది వైపు వెళ్ళింది. చెప్పక్కా అన్నాడు హరి ఆమె చెప్పబోయేది వినడానికి సిద్ధపడుతున్నట్లుగా. హరి, నీకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు. నాకెంత అన్యాయం జరిగిందో నీకు తెలుసు. గోపాలకృష్ణ వైజాగ్లో ఉంటున్నారని తెలిసింది అంది హిమబిందు. నిజమా అక్క? గోపాలకృష్ణ గారు వైజాగ్లో ఉన్నారా? నమ్మలేనట్లుగా ఆతృతగా అడిగాడు హరి. అంతరాత్మలో అగ్ని ప్రజ్వరిల్లుతున్న పైకి మాత్రం చిరునవ్వు నవ్వి అవునన్నట్లుగా తల ఊపింది హిమబిందు. అక్క, అయితే ఇంకా ఆలస్యం దేనికి? నేను వెంటనే బయలుదేరి వెళ్ళి గోపాలకృష్ణ గారిని తీసుకొస్తాను అన్నాడు హరి. హరి అమాయకత్వానికి నవ్విందామే. ఎంత అమాయకుడివి హరి. ఆయనకే అంత ఆలోచన ఉంటే నేను ఇన్ని సంవత్సరాలు ఇంతగా దుఃఖించవలసిన అవసరం పనే ఉంది చెప్పు? ఆయనకే తెలివితేటలు ఉండి దూరం ఆలోచన ఉంటే ఇంత మూర్ఖంగా ప్రవర్తించేవారా? 15 సంవత్సరాల క్రిందట జరిగిన కథే ఆయనకి గుర్తు రాలేదనా నీ ఉద్దేశం? తల్లి చెప్పుడు మాటలతో పంతం పట్టి కూర్చున్నాడాయన. నువ్వు వెళ్తే నీ మాటలు విని అంత సులభంగా వచ్చే మనిషి ఏం కాదు. మోసాన్ని మోసంతోటే జయించాలి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. వాళ్ల తప్పు వాళ్లే తెలుసుకునేట్లుగా చెయ్యాలి అంది ఆవేశంగా హిమబిందు. ఎలా? అర్థం కానట్లు చూశాడు హరి. చెప్తాను. నేను వైజాగ్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను అంది హిమబిందు. నువ్వు ఉద్యోగం చేస్తావా? ఆశ్చర్యంగా చూశాడు హరి. అవును హరి, అవసరం కలిగినప్పుడు చెయ్యక తప్పదు, చెయ్యాలి అందామె. ఉన్న ఊరు, నీ ఆస్తి అంతా వదిలి?
అనుమానంగా అన్నాడు హరి. ఎంత ఆస్తి ఉన్నా నా మనిషి అంటూ ఒకరు ఉన్నాక ఎప్పటికైనా అక్కడికి చేరుకోవాల్సిందే కదా హరి, అంది హిమ. హరి మాట్లాడలేదు. నేనెవరో గుర్తించి నిజానిజాలు తెలుసుకుని ఆదరిస్తే అంతే చాలు, అందామె. ఇంతలో హరి తల్లి కాఫీ తెచ్చి ఆమెకిచ్చింది. మళ్ళా లోపలికి వెళ్ళిపోయింది. హరి, నా తెలివితేటలన్నీ పోగు చేసుకుని వారింట్లోనే నేను అద్దెకి దిగాలి. నేనెవరో ఆయనకి కానీ పార్వతమ్మ గారికి కానీ తెలియకూడదు. నేనెవరో తెలిస్తే నేను చెప్పేది వినరు, నా ముఖం కూడా చూడరు. అందుకే నేను ఎవరో ఆయన తెలియకుండానే ఆ ఇంట్లో ప్రవేశించాలి, అందామె. హరి వింటున్నాడు. 2 రోజుల్లో నేను వైజాగ్ బయలుదేరతాను. నా కూడా నువ్వు కూడా రావాలి. నాకక్కడ ప్రస్తుతానికి ఏదో ఒక ఇల్లు దొరికే వరకు నువ్వు వారం రోజులు సెలవు పెట్టి నాతో ఉండాలి, అంది హిమబిందు. తప్పకుండా వస్తానక్క. అంతేకాదు, నేను కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేస్తాను. ప్రతి విషయంలోనూ నీకు సాయంగానే ఉంటాను, అన్నాడు హరి. హరి, సంతోషంగా చూసింది హిమబిందు. నిజం అక్క, నువ్వు ఏ రోజు బయలుదేరతావో చెప్పు, నేను సెలవు పెట్టుకుని నీతో వస్తాను, అన్నాడతను. అలాగే హరి, శైలజ ఉత్తరం రాయగానే నీకు కబురు చేస్తాను, అంది హిమబిందు. అంతలో హరి తల్లి అక్కడికి వచ్చింది. అమ్మా, గోపాలకృష్ణ గారు వైజాగ్లో ఉంటున్నాడా? అక్కడేం చేస్తున్నాడట? అందావిడ ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుంటూ. హరి ఆవిడకి వివరంగా అంతా చెప్పాడు. అలాగా, వెంటనే బయలుదేరి వెళ్ళమ్మా. దాని మొహం మంట పెట్టడానికి చెప్పు తీసుకుని బుద్ధి చెప్పు. నీకు సాయం రమ్మంటావా చెప్పు, నేనొచ్చి 4 ముక్కలు దులిపి కడిగి పారేస్తాను. దాన్ని జుట్టు పట్టి వీధిలోకి ఈడ్చి మరీ దాని పని చెప్తాను. ఏమనుకుందో దానికి, ఇంకా నా సంగతి తెలీదు. మీ అమ్మా నాన్న లాంటి మెత్త మనిషిని కాదు నేను, అందావిడ. హరి హిమబిందు ముఖముఖాలు చూసి నవ్వుకున్నారు ఆవిడ కోపం చూసి. అక్కతో నేను వెళ్తున్నానమ్మా, అన్నాడు హరి. నువ్వు వెళ్తున్నావా? వెళ్ళు, దాన్ని మాత్రం వదిలిపెట్టద్దు. చంపేయండి, పీడ వదిలిపోతుంది. లేకపోతే బంగారం లాంటి పిల్లని అంత దుఃఖ పెడుతుందా? ఇంతకీ ఆ అబ్బాయికి పెళ్ళయిందా లేదా? అడిగిందావిడ. లేదన్నట్లుగా తల ఊపింది హిమబిందు. పోనీలే తల్లి, అంటూ తేలిగ్గా నిట్టూర్చిందావిడ. ఆ మహాతల్లి ఎంత పనిచేసింది, నీకు పెళ్లి గిళ్ళి అనే మాట లేకుండా చేసింది, అందావిడే మళ్ళీ. హిమబిందు చిన్నబోయిన మొహంతో అలాగే కూర్చుంది. ఆమె ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేస్తే కాని ఆ తల్లి కొడుకులు ఊరుకోలేదు. భోజనం అయ్యాక ఆమె బయలుదేరింది. హరి ఇంటి దాకా వచ్చి ఆమెను ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు. ఆమె గదిలోకి వెళ్ళి ఆల్బం తీసి తిప్పసాగింది. చాలా తన తల్లిదండ్రులతో కలిసి తీయించుకున్న ఫోటోలు, ఫ్రెండ్స్తో కలిసి తీయించుకున్న ఫోటోలే. అలా ఆమె దృష్టి ఒక ఫోటో వద్ద నిలిచిపోయింది. తండ్రి తన స్నేహితుడితో తీయించుకున్న ఫోటో. ఆ పక్కనే మరో ఫోటో, తను గోపాలకృష్ణ కలిసి తీయించుకున్న ఫోటో. తను లంగా జాకెట్ తోటి తీయించుకుంది. 10 సంవత్సరాల వయసు అప్పుడు. అతనికి 20 సంవత్సరాలు. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. ముఖం కోలగా ఉంది. ఆ ఫోటోని తదేకంగా చూడసాగింది హిమబిందు. 15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలన్నీ కళ్లకు కట్టినట్లయ్యాయి. ఆమె కన్నులు రెండు గండిపడి చెరువుల్లాగా కన్నీరు వర్షిస్తున్నాయి. 2 రోజుల్లో శైలజ వద్ద నుంచి జవాబు వచ్చింది. డియర్ హిమ, నీ ఉత్తరం అందింది. నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చింది. ధైర్యంతో పట్టుదలతో సాధించలేనిది ఏదీ లేదు. నువ్వు వెంటనే వైజాగ్ వెళ్ళు. మా వారు ప్రిన్సిపల్కి రాసిన ఉత్తరం దీంతో పంపిస్తున్నాను. 5వ తేదీ నాటికి నువ్వు ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలట. నా సహాయం నీకు ఎప్పుడూ ఉంటుంది. వీలు చూసుకుని మా వారు నేను కలిసి వైజాగ్ వస్తాం, అని రాసిందామె. హిమబిందు హరికి ఫోన్ చేసి శైలజ ఉత్తరం రాసింది అని చెప్పి, ఎల్లుండే మన ప్రయాణం, బ్యాంక్ నుంచి ఇంటికి వస్తే అన్ని వివరంగా మాట్లాడుకుందాం, అంది. అతను సరేనన్నాడు. రేపు ప్రయాణం అనగా ఆ రోజు హిమబిందు తన బట్టలన్నీ 2 సూట్ కేసుల్లో సర్దేసింది. వంట సామాన్లు అన్నీ అలమారుల్లో సర్దేసింది.
ఎక్కడ సామాన్లు అక్కడ సర్దేసి అన్నింటికీ తాళాలు వేసేసింది. వంట మనిషికి, పని మనిషికి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి మరో నెల జీతం కూడా ఎక్కువ ఇచ్చి వాళ్ళని పంపేసింది. హరి ముందు రోజు ట్రైన్కి రిజర్వేషన్ చేయించాడు. అతను బ్యాంక్కి 10 రోజులు సెలవు పెట్టేశాడు. తన ఇంట్లోకి వాళ్ళని వచ్చి ఉండమంది హిమ. హరి వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి తల్లి కొడుకులిద్దరూ హిమబిందు ఇంటికి వచ్చేశారు. సామాన్ల సర్దడంలో హరి, అతని తల్లి ఇద్దరూ సాయం చేశారు. వాళ్లకు ఒక 2 గదులు ఉంచి మిగతా గదులన్నీ తాళాలు వేసి ఆ తాళాలు హరి తల్లికి అప్పగించింది హిమబిందు. ఇల్లంతా శుభ్రంగా ఉంచమంది. తన హ్యాండ్ బ్యాగ్లో 2,000 రూపాయలు పెట్టుకుంది. తనకు కావలసిన డబ్బు బ్యాంకులో నుంచి తీసి ఉత్తరం రాసినప్పుడు పంపించమని హరికి చెప్పి 5-6 చెక్కుల మీద సంతకాలు మాత్రమే చేసి డేటు, కావలసిన డబ్బు అంకె అతన్నే వేయమని చెప్పింది. హరి సరేనన్నాడు. ఆ రోజు హిమబిందు, హరి ట్రైన్కి టైం అవుతోందని బయలుదేరారు. ఆమె ఒక 100 రూపాయలు హరి తల్లి చేతిలో ఉంచింది. ఉంచు పెద్దమ్మా అంటూ. నా తల్లే అందావిడ సంబరంగా అందుకుంటూ. అబ్బాయి నువ్వు కలిసి రావాలి, అది నా కోరిక అంది కన్నీళ్లు తెచ్చుకుంటూ ఆవిడ. పెద్దమ్మా అంటూ ఆవిడ్ని హత్తుకుని ఏడ్చేసింది హిమబిందు. ఊరుకో తల్లి, ఊరుకో. ఆ భగవంతుడే ఉన్నాడు, మీ ఇద్దరినీ తప్పకుండా కలుపుతాడు అందావిడ. ఆ ఆశతోనే వెళ్తున్నాను పెద్దమ్మా. నా నుదిటిన ఎలా ఉందో అది నా అదృష్టం, ఎలా జరగాలో అలా జరుగుతుంది అంటూ బయలుదేరింది హిమ. రైలు కూతలు వేస్తూ పరిగెడుతోంది. హిమబిందు మనసు రైలు కంటే వేగంగా పరిగెత్తసాగింది. పెను తుఫాన్లో చిక్కుకున్న ఓడలా ఊగిపోతోంది ఆమె మనస్సు. వైజాగ్ దగ్గరికి వస్తున్న కొద్దీ నిరాశతో, గుండెలు పిండే బాధతో ఆమె హృదయం వెలవెల్లాడసాగింది. ఈ 15 సంవత్సరాలు అతని కోసం ఎదురుచూసింది. ఇవాళొస్తాడు, రేపు వస్తాడు అని. చూసి చూసి విసిగిపోయింది. ఆమెలో నిరాశ ఆకాశం అంత ఎత్తు పెరిగిపోయింది. ఆ తర్వాత తల్లి తండ్రి పోయిన తర్వాత జీవోత్సవంలా తయారైంది. ఒక సరదా లేదు, సంతోషం లేదు. అలా గంటలు గంటలు ఆలోచిస్తూ రోజులు వెళ్లదీస్తోంది. హరి జాలిగా ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళు ఆవేదనంతా అణుచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్నాయి. రైలు వాల్తేరు స్టేషన్లో ఆగ్గానే హరి, హిమబిందు రైలు దిగి స్టేషన్ బయటికి వచ్చి ఆటో ఎక్కి హోటల్కి వెళ్లారు. హోటల్లో 2 గదులు తీసుకున్నారు. స్నానాలయ్యాక కాఫీ, టిఫిన్లు తీసుకుని ఆటోలో కాలేజ్కి వెళ్లారు. ప్రిన్సిపాల్ని కలుసుకుని శైలజ భర్త ఇచ్చిన ఉత్తరం చూపించగానే ఆయన చిరునవ్వుతో ఉత్తరం చదువుకుని రేపు వచ్చి ఉద్యోగంలో చేరమని చెప్పగానే ఆయన వద్ద సెలవు తీసుకుని ఇద్దరూ బయటికి వచ్చేశారు. వచ్చిన పని ఒకటైంది. హిమబిందుని హోటల్ వద్ద దింపి హరి ఇల్లు కోసం బయలుదేరాడు. ఊరంతా తిరిగి తిరిగి హోటల్ చేరుకున్నాడు. విశాఖపట్నంలో ఇల్లు దొరకడం చాలా కష్టం. హరికి హిమబిందుని హోటల్లో ఉంచడం ఇష్టం లేదు. బంధువులు ఎవరూ లేక హోటల్లో దిగారు, కానీ ఆడపిల్లల్ని హోటల్లో ఉంచడం అంత బాగుండదు. భార్యాభర్తలు దిగితే అది వేరే సంగతి. ఇప్పుడు ఈ సంగతి గోపాలకృష్ణ చెవుల దాకా వెళ్తే హిమబిందు జీవితం ఏ మలుపు తిరుగుతుందో అని ఆలోచించసాగాడు హరి. మర్నాడు ఆమెను కాలేజ్ వద్ద దింపి అతను ఇల్లు కోసం బయలుదేరాడు. ఒక స్నేహితుడు కనిపిస్తే అతని ద్వారా ఒక ఇల్లు చూసి కాలేజ్ వదిలేయడానికి వెళ్లి హిమబిందుని తీసుకువెళ్లి ఆ ఇల్లు చూపించాడు. ఇల్లు 2 గదులు, వసారా, వంటగది, సెపరేట్ పోర్షన్. అద్దె 300. ఒక్కర్తికి అంత ఇల్లు అవసరం లేకపోయినా ఊరుకాని ఊర్లో ఇల్లు లేకుండా ఎక్కడుంటుంది అని మాట్లాడకుండా 300 రూపాయలు అద్దె ఇచ్చేసి, అడ్వాన్స్ ఇచ్చేసి ఇల్లు తమది అని అనిపించుకున్నారు వాళ్ళు. హిమబిందుని ఆ ఇంటి దగ్గరే ఉండమని చెప్పి హరి హోటల్కి వెళ్లి సామాన్లు ఆటోలో వేయించి తీసుకొచ్చాడు. ఇద్దరూ బజార్కెళ్లి స్టవ్ వండుకునే సామాన్లు కొనుక్కున్నారు. ఇంటిగల వాళ్ళని క్యారేజ్ అడిగి హరి హోటల్కి వెళ్లి భోజనం తీసుకొని వచ్చాడు. మరుసటి రోజు నుంచి వంట మొదలుపెట్టారు. హిమబిందుకి సరిగ్గా వంట రాదు. ఆమెను దగ్గరుండి కాలేజీకి తీసుకొస్తున్నాడు హరి. తన స్నేహితుడిని తీసుకొచ్చి పరిచయం చేశాడు అతను. అసలు విషయం ఏం చెప్పకుండా, మా అక్క ఇక్కడ ఉద్యోగం చేస్తోంది, నేను మళ్ళీ 4 రోజుల్లో వచ్చేస్తాను, నువ్వు రోజు ఒకసారి వచ్చి ఏం కావాలో చూస్తూ ఉండు, ఈ ఊరికి కొత్త అని చెప్పాడు. ఆ స్నేహితుడు అలాగే వస్తానన్నాడు. హిమబిందుకి కూడా కొద్దిగా అలవాటైంది. బస్ నెంబర్లు తెలిసాయి. ఏ బస్ ఎక్కడికి వెడుతుందో తెలిసింది.
ఇంటిగల వాళ్ళు కూడా మంచివాళ్లే. వాళ్ళకి 17 సంవత్సరాల అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళు కూడా హరి పిలిచినట్లే హిమబిందుని అక్క అని పిలవసాగారు. ఎక్కడికైనా వాళ్ళని తోడు తీసుకెళ్ళమని చెప్పాడు హరి. హిమబిందు సరేనంది. గోపాలకృష్ణ ఆఫీస్ని దూరం నుంచి చూసి వచ్చేశాడు హరి. ఇల్లు కూడా చూసి ఆ రోజు సాయంత్రం హిమబిందుని తీసుకుని గోపాలకృష్ణ ఇంటివైపు బయలుదేరాడు. అతని ఇల్లు యూనివర్సిటీకి వెళ్లే దారిలో ఉంది. ఆటోలో కాకుండా ఇద్దరు బస్సులో బయలుదేరారు. బస్సులో జనం కిక్కిరిసి ఉన్నారు. ఊపిరాడడం లేదు. బస్ దిగి కాలినడకన బయలుదేరారిద్దరు. అతని ఇంటివైపు వెళ్తున్నాను అనుకుంటుంటేనే మనసులో అంధకారం తొలగిపోయి ఆశాజ్యోతులు వెలిగాయి హిమబిందుకి. అతన్ని చూస్తాను అనుకుంటే ఆమెకి ఏదో తెలియని ఆనందం. హరి పక్కనే నడుస్తోంది. గోపాలకృష్ణ ఇంటి దగ్గరికి వచ్చారు. హిమబిందు మౌనంగా తల వంచుకొని నడుస్తోంది. వారి పక్క నుంచి ఓ మోటార్ సైకిల్ స్పీడ్గా వెళ్ళిపోయింది. అక్కా, ఆయనే గోపాలకృష్ణ గారు అంటూ సంతోషంగా అన్నాడు హరి. చివ్వున తల తిప్పి చూసింది హిమబిందు. అప్పటికే ఆ మోటార్ సైకిల్ కనుమరుగైపోయింది. నిరాశతో ఒక క్షణం అలాగే నిలబడిపోయింది. పదక్కా అన్నాడు హరి. నాకెందుకు చెప్పలేదు హరి? ఆయన్ని నేను చూద్దును కదా అంది నిరాశ నిండిన మొహంతో. తన పక్క నుంచి అతను వెళ్ళినా చూడలేకపోయానని ఆమెకి చాలా బాధగా ఉంది. నిజంగా నేను చూడలేదక్కా. దూరం నుంచి చూస్తే ఎవరో అనుకున్నాను. చూస్తే నేను చెప్పను అన్నాడు హరి కూడా బాధపడుతూ. హరి, నిన్ను తప్పుపడ్డం లేదు. నా ఆతృత నాకు అలా అనిపించి అలా అన్నానంతే అంది హిమబిందు అతని భుజంపై చేయి వేసి. నీ మనసు నాకు తెలుసక్కా. నా పక్క నుంచే అతను వెళ్ళినా నీకు చూపించలేకపోయానే అని నేను బాధపడుతున్నాను అన్నాడతను. పోనీలే, మరోసారి చూడొచ్చు. పద, వాళ్ళ ఇల్లు చూద్దాం అంది హిమబిందు. ఇద్దరూ ముందుకి నడిచారు. చిన్న పింక్ కలర్ బంగ్లా దొక్కి దూరంగా ఆగారు. ఆ ఇల్లే అక్క అంటూ చూపించాడు హరి. ఆ బంగ్లా చిన్నదైనా చూడముచ్చటగా ఉంది. ఇంటి ముందు నేమ్ ప్లేట్ ఉంది. ఎం గోపాలకృష్ణ, బిఎస్సి బిఈ అని రాసి ఉంది. ఆ ఇంటి ముందు నుంచే మెల్లగా వెళ్లారు. తలుపులు మూసి ఉన్నాయి. ఎవ్వరూ కనిపించలేదు. లోపల ఉన్నట్టున్నారు అందరూ. అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంటి వద్ద లేడు. ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారో కూడా వాళ్ళకి తెలీదు. లోపలికి గాని వెళ్తావా ప్రశ్నించాడు హరి. ఇప్పుడు కాదు, సమయం చూసుకుని వెళ్తాను అంది హిమబిందు. ఇద్దరూ బస్సులో ఇంటికి వచ్చేశారు. హరి 2 రోజులు ఉండి తిరిగి హైదరాబాద్ ప్రయాణమయ్యాడు. వెళ్లే ముందు జాగ్రత్తగా ఉండమని 10 సార్లు హెచ్చరించాడు. మర్చిపోకుండా ఉత్తరం రాయమని, తను కొద్ది రోజుల్లో ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేస్తాను అని చెప్పాడు. ఆమెను తెలియని ఊర్లో ఒంటరిగా వదిలి వెళ్ళడానికి చాలా బాధపడుతూ వెళ్ళాడు హరి. 4 రోజులు పోయాక తీరిక చేసుకుని గోపాలకృష్ణ ఇంటికి బయలుదేరింది హిమబిందు. కాలేజ్కి ఒక పూట సెలవు పెట్టి 2 గంటల టైంలో అతను ఇంటి వద్ద లేనప్పుడు వెళ్ళింది. దడదడలాడే గుండెలతో గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టింది. గుమ్మానికి ఉన్న కాలింగ్ బెల్ నొక్కింది. ఆమె దృష్టి నేమ్ ప్లేట్ మీద పడి అప్రయత్నంగా చేత్తో నేమ్ ప్లేట్ పై ఉన్న ధూళి తుడిచి కొద్దిసేపు అలాగే చూసింది. ఈ గోపాలకృష్ణ తనకి పరాయివాడు కాదు అని అనుకుంటే మనసంతా విచిత్రమైన ఆలోచనలు అల్లుకోసాగాయి. కొద్దిసేపటికి తలుపు తెరుచుకుంది. ఓ 20 సంవత్సరాల వయసు గల అమ్మాయి తొంగి చూసి, ఎవరు కావాలి అని అడిగింది. మీనాక్షమ్మ గారు ఉన్నారా? నవ్వుతూ ప్రశ్నించింది హిమబిందు. తన నోటికి వచ్చిన పేరేదో అడిగేసిందంతే. ఇక్కడెవరూ లేరే అందా అమ్మాయి. ఈళ్ళేం చెప్పారు అంది హిమబిందు. కాదు అందామె. మరి ఈ ఇంట్లో ఎవరు ఉంటున్నారు ప్రశ్నించింది హిమబిందు. మేమే ఉంటున్నాం అందా అమ్మాయి. అంటే అంటూ నేమ్ ప్లేట్ వైపు చూపిస్తూ, ఈ గోపాలకృష్ణ గారు మీకేమవుతారు అని అడిగింది హిమబిందు. మా అన్నయ్య. 2 రోజుల క్రితం
అందా అమ్మాయి. ఓ, మీ అన్నయ్య, మీరు, ఇంకా ఎవరు ఉంటున్నారు ఇంట్లో? ప్రశ్నించింది హిమబిందు. మా అమ్మగారు, మేం ముగ్గురం ఉంటున్నాం అందా అమ్మాయి. మీ అమ్మగారి పేరు మీనాక్షమ్మ గారు కాదా? ప్రశ్నించింది హిమబిందు మళ్ళీ. మా అమ్మగారి పేరు పార్వతమ్మ అందా అమ్మాయి. ఓ, అలాగా అంటూ నిరాశగా నిట్టూర్చింది హిమబిందు. ఇంటి అడ్రస్ మీకు సరిగ్గా తెలీదా? ప్రశ్నించింది ఆ అమ్మాయి. ఈ వీధిలోనే పింక్ కలర్ బంగ్లా అని చెప్పారు ఆవిడ. ఎక్కడని తెలుస్తుంది? ఆవిడతో అర్జెంట్ పని ఉంది కూడా అంది హిమబిందు. అయ్యో పాపం, పోనీ ఆ పక్కింట్లో కనుక్కోలేకపోయారా? అందా అమ్మాయి. ఆవిడ చెప్పిన గుర్తుగల ఇల్లు ఇదే. ఇలాంటి పింక్ కలర్ బంగ్లా ఈ వీధిలో మరొకటి లేదు కదా అంది హిమబిందు. ఇదొక్కటే ఉంది అందా అమ్మాయి. ఇంతలో లోపల నుంచి, జ్యోతి, ఎవరొచ్చారు అంతసేపు మాట్లాడుతున్నావు అని ఒక గొంతు వినిపించింది. అది పార్వతమ్మ గారి గొంతుగా అని గుర్తించడానికి హిమబిందుకి ఎంతో సమయం పట్టలేదు. మనింటికి కాదమ్మా, ఎవరింటి కోసం వచ్చారు అంటూ గుమ్మం వద్ద నుంచే చెప్పింది లోపలికి వెళ్లకుండా ఆ అమ్మాయి. హిమబిందు ఏదో చెప్పబోతూ ఉండగా పార్వతమ్మ లేచి వచ్చింది. ఎవరు? మనింటికి చుట్టాలొచ్చారా అంటూను. అబ్బబ్బా, చెప్పిన మాట వినిపించుకోవు. ఎవరింటికో వచ్చారు, ఇల్లు తెలియలేదు అని చెప్తుంటే అంద అమ్మాయి తల్లితో. ఆవిడక్కడికి వస్తూనే, ఎవరమ్మాయి నువ్వు అంటూ హిమబిందుని ప్రశ్నించింది. ఆవిడ అలా అడుగుతుంటే హిమబిందు ఆ అమ్మాయి మొహంలోకి చూసి చిన్నగా నవ్వింది. మన ఇంటికి కాదమ్మా, ఎవరో మీనాక్షమ్మ గారి కోసం వాళ్ళ ఇంటికి వచ్చారు అంది ఆ అమ్మాయి. మీనాక్షమ్మ గారా? ఆ పేరు మేము ఎప్పుడూ వినలేదే అందావిడ. అవునట, మీ అమ్మాయి చెప్తున్నారు. నాకు ఈ ఊరు కొత్త, ఇంటికి వెళ్ళాలంటే తోవ తెలీదు. మా తమ్ముడు స్కూటర్ మీద ఇక్కడ దింపేసి దగ్గర పని ఉంది అంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ 4 గంటలకు కానీ రాడు. నాకు అంతవరకు ఏం చేయాలో తోచడం లేదు అంది హిమబిందు. అయ్యో పాపం, ఏ ఊరమ్మా మీది అడిగిందావిడ. గుంటూరు అంది హిమబిందు. అలాగా, ఆ ఊళ్ళో మా చెల్లెలు కొడుకు పనిచేస్తున్నాడు. మా బంధువులు చాలామంది ఆ ఊళ్ళోనే ఉన్నారు అందావిడ. హిమబిందు నవ్వి, వస్తానండి అంది. తోవ తెలియకుండా ఎక్కడికి వెళ్తావమ్మాయి? మళ్ళీ మీ తమ్ముడొస్తే వెతుక్కోడు ప్రశ్నించిందావిడ. వెతుక్కుంటాడు, కానీ ఏం చేయను అంది హిమబిందు. అదేమిటమ్మాయి, పాపం మీ తమ్ముడు కంగారు పడుతూ తోవ తెలియక ఎక్కడికి వెళ్ళావో అని వెతుక్కోడు? అందాక మా ఇంట్లో కూర్చుందువుగానరా అందావిడ ఆప్యాయంగా. అబ్బే, మీకెందుకండి శ్రమ అంది హిమబిందు మొహమాట పడుతున్నట్లు. శ్రమ లేదు, ఏమీ లేదు. ఇంట్లో మగవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. మా అబ్బాయి పొద్దున్ననగా వెళ్ళిపోయాడు, సాయంత్రానికి కానీ రాడు. మీ తమ్ముడు వచ్చే వరకు మా ఇంట్లో కూర్చోమ్మా, పర్వాలేదు అందావిడ. పర్వాలేదు, లోపలికి రండి అంది ఆ అమ్మాయి కూడా. హిమబిందు మనసులో కోరుకునేది ఆ ఇంట్లోకి ఏ విధంగా అయినా ప్రవేశించాలనే కదా. అందుకే పైకి మాత్రం నవ్వుతూ ఎవరింటికో వెళ్ళాల్సి వచ్చి ఇల్లు తెలియక వీళ్ళ ఇంటికి వెళ్తున్నట్లు మొహమాట పడుతున్నట్లు నటిస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది. హాల్లో సోఫాలు వేసి ఉన్నాయి. లోపల ఇంకా అందంగా ఉంది. కూర్చోమంటూ చెప్పి ఆవిడ కూడా ఒక సోఫాలో కూర్చుంది. హిమబిందు, జ్యోతి ఇద్దరూ కూర్చున్నారు. ఇది మీ స్వంతిల్లా ప్రశ్నించింది హిమబిందు ఆవిడ్ని. అవునమ్మా, మా సొంతిల్లే అందావిడ. ఇల్లు చాలా బాగుంది. లోపల ఇంకా గదులున్నాయా అండి అడిగింది హిమబిందు. లోపలికి రా, చూద్దుగాని. మా అబ్బాయి ఇంజనీరు, వాడికి నచ్చినట్లుగా కట్టించుకున్నాడు ఇంటిని అంటూ గర్వంగా చెప్పింది ఆవిడ. ఆవిడ వెనకాదలే వెళ్ళి ఇల్లంతా చూసింది హిమబిందు. ఆమె మనసులో ఎక్కడో చిన్న ఆశ, కనీసం ఫోటో అయినా చూడవచ్చేమో అతంది అని.
ఈ గది మా అబ్బాయిది అంటూ చెప్పింది ఆవిడ ఒక గది చూపిస్తూ. ఆ గదిలో ఒక మంచం, ఒక గాడ్రేజ్ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, ఒక సోఫా, ఒక టేబుల్ ఉన్నాయి. స్టాండ్కి అతని ప్యాంట్లేవో తగిలించున్నాయి. ఫోటో కోసం చుట్టూ చూసింది. 10 మందితో కలిసి తీయించుకున్న ఫోటో ఉంది. దగ్గరికి వెళ్ళి చూసింది. చాలా చిన్న ఫోటో. ఆ ఫోటో మా అబ్బాయి స్నేహితులతో కలిసి తీయించుకున్నది అందావిడ. హిమబిందు ఫోటోలో వాళ్ళందరినీ పరీక్షగా చూసినా గోపాలకృష్ణ ఎవరో గుర్తుపట్టలేకపోయింది. ఆవిడ కళ్ళు చిట్లించి ఫోటో వైపు చూసింది, కొడుకుని చూపిద్దామని. కానీ ఆవిడకి కనిపించలేదు. నాకు ఆనదమ్మా, కళ్ళద్దాలుండాలి అందావిడ నవ్వుతూ. హిమబిందు కూడా నవ్వి ఊరుకుంది. తిరిగి హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు. నీ పేరేమిటో నేను అడగనేలేదు అందావిడ. హిమబిందు నవ్వుతూ చెప్పింది హిమబిందు. మీ పేరు చాలా బావుందండి అంది జ్యోతి. నీ పేరు కూడా బావుంది కదా అంది హిమబిందు. నా పేరు పాత పేరే కదండీ అంది జ్యోతి. పేరులో ఏముందమ్మా, మనిషిలో మంచితనం ఉండాలి కానీ అందావిడ. హిమబిందుని వాళ్ళ ఇంటి సంగతులు అడిగింది. నాకు అమ్మ, ఒక తమ్ముడు ఉన్నారండి. గుంటూరు మా సొంత ఊరు. అక్కడే మా తమ్ముడు పనిచేస్తున్నాడు. నాకు ఈ ఊళ్ళో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. నా తమ్ముడు కూడా వచ్చాడు అంది హిమబిందు. అలాగా అందావిడ వింటూ. నువ్వెంతవరకు చదివావు అంటూ జ్యోతిని ప్రశ్నించింది హిమబిందు. మెట్రిక్ వరకు చదువుకున్నాను. ఇంకా చదువుకుందామంటే మా అన్నయ్య వద్దు అనేశాడు నవ్వుతూ చెప్పింది జ్యోతి. ఈ సంవత్సరం పెళ్లి చేసేద్దామని సంబంధాల కోసం చూస్తున్నాం. చదువెందుకు, ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళెళ్ళాలా అంటాడు మా అబ్బాయి. మా అబ్బాయిది అంతా అదో చాదస్తం అనుకో. చెప్పిన మాట వినడు. తనకెంత తోస్తే అంత. నా మాటే వినడు. ఇంటి దగ్గర క్షణం కూడా ఉండడు. కష్టం సుఖం అర్థం చేసుకోడు. ఇది మా వాడి వరస అందావిడ. హిమబిందు మౌనంగా వింటూ కూర్చుంది. మాది చాలా పెద్ద కుటుంబం. మా సొంత ఊరు తెనాలి. వాళ్ళ నాన్నగారు వ్యాపారం మూలాన కర్నూలులో ఉండేవాళ్ళం. నాకు 3 కొడుకులు, ఒక్కతే కూతురు. మా పెద్దబ్బాయి BE చదువుతుండగా వాళ్ళ నాన్నగారు పోయారు. ఆ తర్వాత అబ్బాయి ఈ ఊళ్ళోనే చదివాడు. ఇక్కడే ఉద్యోగం కూడా అయింది. మా గోపాలకృష్ణ తర్వాత 2 అబ్బాయిలు. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. పెళ్లికి అమ్మాయిను గోపాలకృష్ణ ఉన్నారు అందావిడ. ఏమండి, మీ పెద్దబ్బాయి కాకుండా చిన్నబ్బాయిలిద్దరికీ ఎందుకు చేసేశారు అడిగింది హిమబిందు. ఏం చెప్పమంటావమ్మా, అదో పెద్ద కథ. వీడిది అంతా మూర్ఖపు పట్టుదల. అదంతా ఇప్పుడు ఎందుకులేమ్మా, మర్చిపోయిన విషయాలు మళ్ళీ తలుచుకుంటే అదో బాధ అందావిడ నిట్టూరుస్తూ. వాళ్ళ ఇంటి విషయాలు చాలా తెలిసాయి హిమబిందుకి. ఇక నుంచి నాటకం ప్రారంభించాలి అనుకుంది. పార్వతమ్మ వైపే అలా రెప్పవాల్చకుండా చూడసాగింది. ఏమిటమ్మా నా వైపు అలా చూస్తున్నావు నవ్వుతూ అడిగిందావిడ. అలా అనగానే కొంచెం కంగారు పడి కళ్ళు తిప్పుకుని నవ్వేస్తూ, చెప్తాను కానీ మీరేమీ అనుకోరుగా అంది. ఎందుకనుకుంటాను అందావిడ. మీరు అచ్చు మా అత్తయ్యలా ఉన్నారండి, అందుకే అలా చూస్తున్నాను. నేను పుట్టిన సంవత్సరం 6 మాసాలకి మా తమ్ముడు పుట్టాడు. మా తమ్ముడు పుట్టాక మా అమ్మకి జబ్బు చేసింది. నేను మా తమ్ముడు మా అత్తయ్య దగ్గరే చేరికైపోయాం. మా అమ్మకి కొద్దిగా నయమైన తర్వాత మా తమ్ముడిని అమ్మ దగ్గర వదిలి మా అత్తయ్య నన్ను తనతోటే తీసుకెళ్ళిపోయింది. అప్పటినుంచి ఆవిడ దగ్గరే ఉన్నాను. మా అత్తయ్యకి పిల్లలు లేరు. నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసేది. నేను మా అత్తయ్యని విడిచి క్షణం ఉండేదాన్ని కాదు. అలాంటి మా అత్తయ్య కార్తీక మాసంలో చెరువు దగ్గరికి స్నానానికి వెళ్ళి కాలు జారి చెరువులో పడి ప్రాణాలు పోగొట్టుకుంది. అప్పటినుంచి నేను చాలా రోజులు జ్వరంతో బెంగ పెట్టుకుని అమ్మ దగ్గరికి వచ్చేశాను అంది కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా. మళ్ళీ మిమ్మల్ని చూడగానే మా అత్తయ్య గుర్తొచ్చింది అంటూ హ్యాండ్ బ్యాగ్లోంచి కర్చీఫ్ తీసుకుని కళ్ళు తుడుచుకుంది. అయినా ఆమెకి దుఃఖం ఆగలేదు. కళ్ళు మాత్రం కన్నీటి ధార వర్షిస్తూనే ఉంది.
అయ్యో తల్లి, నీ కడుపులో ఇంత దుఃఖం ఉందా? ఊరుకోమ్మా, ఊరుకో. ఆవిడకి ఆయుష్ తీరింది, వెళ్ళిపోయింది అంటూ హిమబిందుని ఓదార్చసాగిందావిడ. మిమ్మల్ని అత్తయ్య అని పిలవచ్చునా అండి? అడిగింది హిమబిందు కళ్ళు తుడుచుకుంటూ. దానికేం భాగ్యం, అలాగే పిలు. నేను మీ అత్తయ్యనే అనుకో అందావిడ. జ్యోతి లోపలికి వెళ్ళిపోయింది. పార్వతమ్మ ఓదార్పు మాటలతో హిమబిందు మనస్సు కాస్త కుదుటపడింది. దుఃఖం తగ్గి మెల్లగా మాటల్లో పడింది మళ్ళీ. అంతలో జ్యోతి కాఫీ తెచ్చి హిమబిందుకి పార్వతమ్మకి ఇచ్చింది. కాఫీ తాగిన తర్వాత కాసేపు కూర్చుంది. పార్వతమ్మకి మొదటి చూపులోనే హిమబిందు అంటే మంచి అభిప్రాయమే కలిగింది. హిమబిందు తనని వాళ్ళ అత్తయ్యలా ఉన్నారని చెప్పడంతో ఆవిడ ఇంకా పొంగిపోయింది. హిమబిందు టైం చూసుకుంది, 4 అవుతోంది. తమ్ముడు కోసం చూసినట్టు వీధి గుమ్మం వద్దకు వెళ్ళి మళ్ళీ కూర్చుంది. మా తమ్ముడు ఇంకా రాలేదు అంటూ నవ్వింది. తొందరే ఉందిలే, వెళ్దూగాని అందావిడ. హిమబిందు ఆవిడ మాటలకి నవ్వి ఊరుకుంది, సమాధానం ఇవ్వలేదు. మళ్లీ వీధిలోకి వచ్చి చూసిందామె. దూరంగా ఒక స్కూటర్ ఆగి ఉంది. ఆ స్కూటర్ మీద ఒక అతను కూర్చుని మరెవరితోనో మాట్లాడుతున్నాడు. హిమబిందు లోపలికి వచ్చి, మా తమ్ముడు అక్కడ స్కూటర్ ఆపి ఎవరితోనో మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళి వస్తానత్తయ్యా అంది. మంచిదమ్మా అంటూ కూతురి వైపు తిరిగి, వదినికి బొట్టు పెట్టు అందావిడ. జ్యోతి లోపలికెళ్ళి బొట్టుభరిని తెచ్చి హిమబిందుకి బొట్టు పెట్టింది. వస్తానత్తయ్య, వస్తాను జ్యోతి అంటూ వారికి మరోసారి చెప్పి బయలుదేరింది. అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మాయ్ అందావిడ. హిమబిందు ఆవిడ మాటలకి తల ఊపింది. వీధిలోకి వచ్చేసరికి అక్కడ ఆగిన స్కూటర్ కాస్త తుర్రుమంది. జ్యోతి అడిగింది, అదేమిటి, మీ తమ్ముడు గారు వెళ్ళిపోతున్నారు, మిమ్మల్ని చూడలేదా అని. చూశాడు, ఇందాక చెయ్యి ఊపాడు కూడా అంది హిమబిందు తొణక్కుండా. మరి అర్థం కానట్లుగా ప్రశ్నించింది జ్యోతి. ఈ ఇల్లు మీనాక్షమ్మ గారి ఇల్లదే అనుకుంటున్నాడు కదా వాడు. మా తమ్ముడికి చాలా సిగ్గు, ఎవరింటికి వెళ్ళడు. మీరు కూడా వస్తున్నారుగా, మీనాక్షమ్మ గారి తాలూకు వారు వచ్చి లోపలికి రమ్మంటారన్న భయంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బస్టాండ్ దగ్గర ఆగి ఉంటాడు అంది హిమబిందు. జ్యోతి నవ్వి ఊరుకుంది. హిమబిందు బస్టాండ్ వైపు వచ్చేసింది. బస్ కోసం చూసి బస్ రాగానే బస్ ఎక్కేసింది.